నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? జాగ్రత్తగా ఉండండి, హాయిగా ఉండండి, సుఖంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. మీ చుట్టుపక్కల కూడా బాధ్యతగా మెలుగుతూ హాయిగా ఉండండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళకు సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ భూగోళానికి ఈ ప్రకాశవంతమైనటువంటి వెలుగు ఇస్తున్న సూర్యభగవానుడు మొత్తం ప్రపంచం కనుచూపు మేర తన వెలుగుని ప్రసరిస్తున్నాడు. ఇక్కడ మనకి ఒక సూర్యుడు దొరికాడు. ఈ సూర్యుడు విజయనగరంలో ఉదయించి ఆస్ట్రేలియాలో ప్రసరిస్తున్నాడు. అందరూ చేసే రకరకాల ఉద్యోగాల్లో ఒక ఉద్యోగాన్ని ఎన్నుకున్నాడు. ఈ ఉద్యోగాన్ని చేస్తూనే ఒక పక్కన సాహితీ మాగాణంలో కవితల కమతం చేస్తున్నాడు. నాణ్యులతో నాట్లు వేస్తూ, కవితల కోతలు కోస్తూ, పద్యాల కుప్పలు వేసి సాహితీ నూర్పిల్లి చేస్తున్నాడు. అతనే మన సూర్య అయ్యల సోమయాజులు. ఏదో ఆ పేరు చూస్తుంటేనే బ్యాక్గ్రౌండ్ చాలా ఉన్నట్టుంది. ఏమిటో నాకు కూడా ఇతను కవి అదనమాట. సాహితీ మాగాణంలో సేద్యం అనమాట. ఏదో నాకు కూడా వీడిని చూసి కాస్త నాలో కూడా కొంచెం కవి వచ్చాడు. మరి ఎందుకు ఈ విషయాలన్నీ ఆ సూర్యుడిని అడిగే తెలుసుకున్నాం. ఎవరైనా బాగున్నావా? నమస్కారం బామ్మగారు. ఎలా ఉన్నావు? ఎక్కడ ఉంటున్నావు? నీ పుట్టు పూర్వోత్తరాలు ఏమిటి? మీ తాత ముత్తాతలు మాతామహులు వారి గురించి కాస్త చెప్పు మా ప్రేక్షకులకి. తప్పకుండా. ముఖ్యంగా మీకు మీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను యాక్చువల్గా మా పేరెంట్స్ కలవరాయ అగ్రహారం అని చెప్పి విజయనగరం జిల్లా వాస్తవ్యులు. కాకపోతే మా నాన్నగారు రైల్వేస్లో పనిచేయడం మూలాన మేము ఒక్కొక్క ఊరు అలా ప్రతి ఏడాది కానీ 2 to 3 years కానీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉండేవాళ్ళం. సో నా చదువు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్క తరగతి ఇంచుమించుగా జరిగినట్లే. నీ చదువు విషయాలు, పుట్టుపూర్వోత్తరాలు ఈ విషయాల్ని కాస్త మాటల రూపంలో, కవితల రూపంలో కాస్త వాటి గురించి చెప్పు నాయనా, చెప్పు. అంటే నేను విజయవాడలో చదువుకున్నప్పుడు ఎప్పుడు కూడా వినాయకుడి గుడికి వెళ్తూ ఉండేవాడిని అనమాట, కృష్ణానది దగ్గర. సో ఆదివారం కంపల్సరీగా నేను అక్కడికి వెళ్ళేవాడిని. సో అప్పుడప్పుడు దుర్గ గుడికి వెళ్తుండేవాడిని. నేను వినాయకుడి మీద ఈ మధ్య ఒక కవిత రాశాను బామ్మగారు, అది చదివి వినిపిస్తాను. అగ్రపూజ్యాయ గణపతి ప్రముఖాయ గణపతి, నీ సేవ క్షణమలింక ఆరంభమోయ్. స్వదేశమా విదేశమా ఆలకింప పనిలేదోయ్, నీ పూజకు పృథివీ అంత ఒకే దేశమోయ్. ఆదిత్యాయ గణపతి శశివర్ణాయ గణపతి, నిన్ను కొలువ సమయమింక ప్రారంభమోయ్. పగటి సూర్యకాంతి నీ మనోకావ్య తేజమోయ్, అర్ధరాత్రి చంద్రకాంతి అరుణతార బీజమోయ్. అపరాజితాయ గణపతి మహావీరాయ గణపతి, నిన్ను మేలుకొలుప గడియలింక ప్రారంభమోయ్. ధర్మరక్షణ సైనికులకు శక్తియుక్తి నీయవోయ్, కరోనాది తిమిరములను సంహరించవోయ్. ఆది దేవాయ గణపతి మహాకాలాయ గణపతి, నిన్ను తలువ కాలమింక ప్రారంభమోయ్. నమ్రతాభావంతో విధులను చేపట్టబోయ్, వినమ్రతా గుణంతో కార్యము జయించబోయ్. చక్కగా గణపతి దేవుని, నాకు ఇష్టమైన గణపతి దేవుణ్ణి చాలా ఓన్ చేసేసుకున్నావు. చాలా చక్కగా చెప్పావు. అట్లా ఓన్ అంటే మనది, మనవాడు అనుకున్నప్పుడే మనం ఆయన్ని ఏ విధంగా స్తుతించినా కూడా అవతల వాడికి ఏమనిపించదు. రామచంద్రుల వారు కూడా ఒక్కోసారి అంటుంటాడు, ఎవడబ్బా సొమ్మని కులుకుతూ తిరిగావు. ఎందుకంటే అంతగా ప్రేమించాడు, అంతగా కొలిచాడు ఆ స్వామిని. అంతకంటే అట్లా అన్నంత మాత్రాన తనేమైనా రాముణ్ణి వ్యతిరేకిస్తున్నట్టు కాదు. చక్కగా ఓన్ చేసుకున్నావు కాబట్టే ఆ కవి ఏదైనా చేయగలను ఆయన. కవికి ఆ స్వతంత్రం ఉంది, అంతే. ఎవరినైనా ఏదైనా అనేయచ్చు. మరి అమ్మ నాన్నగారి విషయాలు కాస్త, వాటి విషయాలు చెప్పు కాస్త. ఎక్కడ పుట్టావు, ఏంటి? మా అమ్మగారు చోడవరం విశాఖపట్నం దగ్గర అండి.
మా నాన్నగారు వచ్చేసి కలవర అగ్రహారం ఇందాక చెప్పినట్లుగా విజయనగరం డిస్ట్రిక్టు. సో ఫైనల్గా వాళ్ళు విశాఖపట్నంలో సెటిల్ అయ్యారు. మా నాన్నగారు మీద కూడా అంటే ఆయన ఒక గురువుగా సంబోధిస్తూ ఒక కవిత రాశాను. రాత్రనక పగలనక కష్టపడి చెమట ఓడ్చి కష్ట సుఖాలకు అతీతుడుగా ఉంటూ నీ చిరునవ్వు నాకు అద్దం పడుతూ విద్య నేర్పిన తొలి గురువు నువ్వే నాన్న. చిన్నప్పుడు నా మనసుకి గొప్ప నాయకుడు, పెద్దయ్యాక నా లక్ష్యానికి మార్గదర్శకుడు, చేదోడు వాదోడుగా నాకెప్పుడు ఉంటూ వెన్ను దన్నుగా నిలబడింది నువ్వే నాన్న. భుజానెక్కించుకుని మేడారం జాతర చూపి తలకెక్కించుకుని తిరుమల వాసిని చూపించి నేను ప్రయోజకుడనవ్వాలని నాకేదో చెయ్యాలనే తపనాగ్నితో మండే నిరంతర జ్వాల నువ్వే నాన్న. వీలైనంత వరకు సరికొత్త ప్రదేశాలను చూపిస్తూ సాధ్యమైనంత వరకు నా ఆకాంక్షలు నెరవేరుస్తూ నీ అనుభవంతో విచక్షణ జ్ఞానం నాకు నేర్పిస్తూ సహజీవన ప్రస్థానానికి కారకుడవు నువ్వే నాన్న. ఇది నా మనోభావం. మా నాన్నగారి గురించి మా నాన్నగారే ఒక తొలి గురువుగా నా అనుభవం. సో అందుకు ఇలా రాశాను. చాలా చక్కగా నాన్న గురించి మంచి మంచి నీ మనోభావాలతో బాగా చెప్పావురా నాయన. సూర్య, బాగా చెప్పావు. ఈ రోజుల్లో పెద్దవాళ్ళు ఎవరు పట్టించుకోవట్లా, గౌరవించట్లా. చాలా చాలా విషయాలు వింటున్నాం, మనసుకు చాలా ఇబ్బందికరమైన విషయాలు. అటువంటి వెధవ పనులు చేసే వాళ్ళందరికీ ఈ కవిత విని ఇద్దరు మన విషయం, మనం చెప్పే విషయాలు ఒక్కళ్ళు ఇద్దరు విని అటువంటి వాళ్ళు మార్పు చెందితే చాలునే నా జీవితానికి ఆ లక్ష్యం. బాగుంది. చక్కగా వాళ్ళలో ఒక జాగృతి రావాలి. కానీ ఇంత చదువుకున్నావు, ఆస్ట్రేలియాలో ఒక 10-15 సంవత్సరాల నుంచి అక్కడే ఉంటున్నావు, దాదాపు 20 సంవత్సరాల పైన. ఈ కవిత ఎట్లా నీకు అబ్బింది, ఇట్లా కవితలు చదవాలని? వాటి గురించి ఆ కవితా ధోరణిలో ఎలా ప్రవేశం జరిగిందో కాస్త చెప్పు. అంటే మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పవలసి వస్తుంది బామ్మగారు. యాక్చువల్గా నాకు మా ముత్తాత గారు కావ్యకంఠ గణపతి ముని అని చెప్పి ఆయన కంఠం విప్పితే కావ్యమే వస్తుందన్నమాట. అందుకని ఆయన కావ్యకంఠ అని బిరుదు ఉంది ఆయనకి. కాకపోతే ఇప్పుడు సామెత ఉంది, నక్కకి నాగలోకానికి ఉన్న తేడా అన్నమాట. ఆయన వంశంలో నేను పుట్టడం నేను చాలా అదృష్టం చేసుకున్నాను. నావి కవితలని నేను చెప్పుకోలేను, నావన్నీ మనోభావాలు. కవితలు అంటే ఆయనవి, ఆయన కవి అంటే అతను. మరి కావ్యకంఠ గణపతి ముని వంశంలో పుట్టిన వాడికి ఆ మాత్రం అబ్బా నువ్వు ఇంకా చాలా చక్కగా రాస్తావు ముందు గుర్తు చేసావు వారిని చక్కగా. చాలా మంచివారు. ఒక రకంగా మీరే నాకు గుర్తు చేశారు మామగారు అతన్ని. అది ఎట్లా వచ్చేది కాదు నాయనా, నాకు బీజం ఉన్నది. ప్రథమంగా నీకు నీ రక్తంలో ఉన్నది, ఉండబట్టే నీవు అనగలుగుతున్నావు. చాలా చక్కగా ఉంది. ఇవన్నీ బాగున్నాయి. మరి విజయవాడలో చదువుకున్నావు, మన ఇండియాలో ఇంజనీరింగ్ చేసావు, అక్కడ చేసి ఇక్కడ చేసి ఆస్ట్రేలియాలో వెళ్ళి ఉన్నావు. మరి ఒక కవిగా వెళ్ళినప్పుడు కవిత రూపంలో ఏ విధంగా నీ మనసు స్పందించిందో ఆ విషయం కాస్త చెప్పు. చెప్పు. అంటే నా చిన్నప్పుడు అనుభవాలు ఇంక ఈ దేశంలో వచ్చేవి కావు ఎప్పటికీ కూడాని. అందుకని నేను అవి గుర్తు తెచ్చుకుంటూ రాశాను. చదువుతాను కొంచెం ట్రెండ్ మీకు. ఇప్పుడు కత్తిరి ముక్క చేతబట్టి తరవాడన్నం నోటబట్టి పలక చేతపట్టి బలపంతో బడికెళ్ళాం, వానకై ఎదురు చూసి రాని జ్వరం తెచ్చుకుని బామ్మ జోలపాటకు పాఠశాల ఎక్కొట్టాం, ఆటకెళ్ళి తోటకెళ్ళి బురదబాడి చేతులతో మరువలేని పల్లె తల్లిని కళ్ళల్లో పెట్టుకున్నాం, కొండ దాటి గుట్ట దాటి ఆకలితో ఇంటికొచ్చి బామ్మ పెట్టిన దెబ్బరొట్టి కమ్మగా భుజించాం, ఇతర దేశ కరెన్సీలు స్వదేశీయ స్టాంపులంటూ
ఆదా చేసి పోగు చేసి చివరికి పోగొట్టుకున్నాం. స్కూలుకని సినిమాకెళ్ళి దొడ్డిదారిన ఇంటికొచ్చి నాన్న వచ్చు వేళాయే చదివినట్టు నటించాం. చిన్నతనం పెంకితనం కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసిమెలిసి ఇంట్లోనే హాయిగా ఉన్నాం. పెద్దతనం మంచితనం కొట్టుకోక తిట్టుకోక అలసి సొలసి విదేశాల బారిన పడ్డాం. ఇది మామగారు. చక్కగా ఉంది నాయన. తర్వాత అన్నం బాల్య స్మృతులు అన్నీ చాలా చక్కగా అక్కడికి పోయి కూడా నువ్వు చక్కగా వాటి గుర్తు పెట్టుకొని అవి కవితల రూపంలో రాయటం అనేది చాలా నిన్ను ప్రశంసించవలసిన విషయం. ఎందుకంటే ఇక్కడ ఉంటున్నారు, ఇండియాలో ఉంటున్న వాళ్ళు ఏమిటండి పాపం ఇంతమంది జనాలు ఉద్యోగాలు లేక 16 పడవల మీద కాళ్ళు పెట్టి పొట్టకూటి కోసం పోతున్నారు. అట్లా కానీ నిన్నేం చేసావో గుర్తురాట్లా. కానీ అక్కడ ఒక పద్ధతిగా ఒక లైఫ్ స్టైల్ ఉంది కాబట్టి మీరు ముందుకు పోతున్నారు. చక్కగా ఇలానే ముందుకు వెళ్తూ ఉండాలి. సరే, కానీ ఈ విషయానికి వస్తే ఫస్ట్ క్రష్ అంటూ ఉంటారు. మొట్టమొదటిగా నీకు ఏమైనా ప్రేమ అటువంటిది ఏదైనా ఉంటే వాటి మీద ఏమైనా కవిత రూపంలో చెబుతావా? చెప్పు. నేను సరదాగా అలాంటిది కనుక నిజంగా ఉండినట్లయితే ఎలా ఉంటుంది అని ఊహించుకుని ఒక రాశాను. ఒక కవిత కానీ నా మనోభావాలు రాశాను. అది చెప్తాను. తొలి జామున నన్ను తాకిన తొలి కెరటం నువ్వా, తొలి రేయిన నన్ను చేరిన తొలి అల నీవా, సమయానికి నన్ను తాకిన సరసానివి నువ్వా, సరవేగంతో నన్ను చేరిన సొగసరి చెలి నీవా. ఇది ఒక సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చి ఆ కెరటాలు నా వైపు రావడం, నేను అది అంటే సముద్రం దగ్గర పెద్ద పెద్ద గుట్టలు ఉంటాయి. ఆ గుట్టలు ఆ సముద్రంలో కెరటాలు ప్రేమించుకుంటే అలాగా అన్నట్టుగా ఊహించి రాశాను అనమాట. ఎంతసేపు ప్రేమ మనుషులకైనా నేచర్లో వాటికి కూడా ఉంటాయి కదా. బాగుంది. కడలినే కన్యగా ఊహించి కవితలు రాశానంటున్నావు. ఇంత లోపలికి పోయి ఆలోచిస్తున్నవాడి మరి నా మనవరాలు అదే నీ భార్యకి ఏమైనా అమ్మాయిని ఇంప్రెస్ చేయడానికి ఏమైనా రాశావా, వినిపించావా? వాటి గురించి చెప్పు. మీ మనవరాలికి నేను ఇచ్చిన మంచిది మరువలేనిది గిఫ్ట్ ఏంటంటే కవల పిల్లలు ఇవ్వడమే. వారి పేరు శృతి లయ. వారి మీద ఒక కవిత రాశాను. అది ఎలా జరిగిందంటే, ఇప్పుడు వాళ్ళు ఆదివారం నాడు పుట్టారు, అందుకని ఆదివారాన్ని కూడా నేను దృష్టిలో పెట్టుకుని నేను రాశాను అనమాట. కాకపోతే ఇందులో విశేషం ఏంటంటే అ ఈ ఉ అరు అనే అక్షరాలతో ప్రతి లైన్ కూడా స్టార్ట్ అవుతుంది. సో అమ్మఒడి చేరిన ద్వంద్వ హృదయ బంధం, ఆకాశ హృదయంలో భానోదయ సమయం, ఇరువురు తోబట్టువుల కవలానుబంధం, ఈ భావితరానికి శృతిలయలుగా పరిచయం, ఉప్పొంగి పొర్లే మా కేరింతలు సన్నాయి మేళాలై, ఊరందరి సంక్రాంతికి నూతన బంధువులమై, ఋతువుల వలె వచ్చిపోయే మా ఊసులివే, నా రూపానికి ప్రతిరూపం, నా శృతులకు నీ లయలు, నా చరణానికి నీ పల్లవి, నా స్పందనకి నీ ప్రతిస్పందన. ఇది ముఖ్యంగా నేను సంక్రాంతి అని ఎందుకు పెట్టానంటే, వాళ్ళు జనవరిలో పుట్టారు, ఆదివారం నాడు పుట్టారు కాబట్టి భానోదయంతో నేను పోల్చాను అనమాట. కరెక్ట్గా సంక్రాంతికి ముందు వాళ్ళు పుట్టారు. నేను నీ భార్య నా మనోరాల మీద కవిత రాశావా అని అంటే, పుట్టిన పిల్లలు కమల పిల్లల గురించి రాసి కవిత వినిపిస్తే ఎలానోయే? ఇది మాత్రం భావ్యం కాదు. నేను చెబుతున్నా కదా. ఏమమ్మా, నువ్వు కనుక వింటుంటే వచ్చే నెల రోజుల లోపల నీ మీద కవిత రాస్తాడు. అది నువ్వే నాకు వినిపించాలి. బామ్మ, ఇదిగో ఈ విధంగా మా ఆయన నా మీద రాశాడు ప్రేమగా అని. సరేనా? ఓ పక్కన
భార్య పిల్లలు సంసారం చేస్తూ మంచిగా ఏదో కవితలు రాసుకుంటున్నావు, పక్కగానే బాగుంది అనుకుంటే అంతా బాగుంది. కానీ నేను పండితుడిని కాదు, పొట్టేళ్ళలాగా ఇచ్చేయలేను అని అంటున్నావు. అసలు ఏమిటి ఈ పండితుడు పొట్టేలు వ్యవహారం? దాని మీద ఏమైనా కవిత ఉన్నదా ఏమిటి? ఒకసారి చెప్పు, దాని విషయం చెప్పు. అది ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు నా మనసుకు నాకు ఏంటనిపిస్తుందంటే నేను పండితుడిని కాదు అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలుగు మాట్లాడడం వచ్చి కానీ తెలుగులో ఒక ఛందస్సు కానీ ఒక వ్యాకరణం కానీ నాకు బాగా నాలెడ్జి లేదు. సో నేను రాసేవన్నీ కూడా మనోభావాలే కాబట్టి కవులకు నేను పోటీ కాలేను. కాబట్టి పోటీకి ఇప్పుడు పోటీలకి మన గ్రామాల్లో జరుగుతుంటాయి కదా, పొట్టేళ్ళు పోటీలని, కోడి పందాలని ఇలా జరుగుతుంటాయి కదండి. సో కాకపోతే పోటీలకి పొట్టేలు మ్యాచ్ అయిందని అలా రాసుకుంటూ వచ్చాను అనమాట. నేను కవిని కాను కాబట్టి కవులకు పోటీ కాను అన్నట్టుగా చెప్పుకుంటూ రాసుకుంటూ వచ్చాను. అది చదువుతాను. పండితులను కాను పామరును, పోటీలకు అర్హత లేని పొట్టేలను, లోయలో పడితే తిరిగి రాగలను, మాయలో పడితే తిరిగి రాలేను. నా భావ ప్రపంచంలో నేనుంటాను, బాహ్య ప్రపంచంతో పని లేదంటాను. నేను రాసుకునేవన్నీ నా సరదాలే, ఇతరులతో పోటీలకు అవి సరికావులే. ఇది బామ్మగారు. నువ్వు కవి కాకపోవటం ఏమిటి? కవివి. నంద్యాల సినిమాలో అంటారు కదా, నేను కవిని కాదన్న వాడిని కత్తితో పొడుస్తారన్నట్టు, నిన్ను ఎవరైనా కవి కాదు అని అంటే చెప్పు, నేనున్నాను, మా బామ్మ ఉందని చెప్పు నువ్వు, సరేనా? నేను పండితుళ్ళు కానీ అంటావు, పొట్టేలు లాగా పోటీ చేయలేనంటావు, ఇవన్నీ చెబుతూనే మళ్ళీ ఒక చిన్న చిన్న బాధను కూడా వ్యక్తపరుస్తున్నావు. చెల్లెలు లేదనే బాధని కవిత రూపంలో కూడా చెప్పావు. అసలు మీ అమ్మా నాన్నగారులకి మీ సంతానం ఎంతమంది, వాళ్ళ గురించి చెబుతూ కాస్త ఆ చెల్లెలు లేని బాధని కవిత రూపంలో చెప్పు. లోపం కిందే నేను భావిస్తాను. ఎందుకంటే మేము ముగ్గురు అన్నదమ్మును, మాకు అక్క చెల్లెలు లేరు. సో ఎవరికి చూసినా సరే, అంటే మా ఫ్రెండ్స్లో ఆల్మోస్ట్ అందరికీ కూడా అక్కో చెల్లో ఎవరో ఒకరు ఉండేవాళ్ళు. వాళ్ళ వయసు పెరిగిన కొలది వారికి సంబంధించిన కష్ట సుఖాలు కొన్ని అక్క చెల్లెలతో చెప్పుకునేవి ఉంటాయి, ప్రతిదీ తల్లిదండ్రులతోనే కాదు. సో ఆ విధంగా నేను అనుకునేవాడిని. అంతెందుకు ఇప్పుడు మా పిల్లల విషయంలోకి వచ్చినా సరే, ఇద్దరు ఆడపిల్లలు, వాళ్ళకి అన్నదమ్ములు లేరు. సో వాళ్ళ విషయం ఎలా ఉంటుందో మనం రేపొద్దున చూడాలి. సో ఈ యొక్క ఆలోచన మనసులో పెట్టుకుని నాలో కలిగిన మనోభావాలని కుదిర్చి రాశాను. అది మీకు వినిపిస్తాను కొంచెం. నీ చేతి కూడు తిని ఎన్నాళ్ళో, ఇంట గడప తాకి ఎన్నాళ్ళో, నీ అన్నను చూడా ఒక పాలిటు రావమ్మా, అమ్మా తెలంగాణ బిడ్డ నువ్వే చెల్లెమ్మా. నిండు పౌర్ణమి వెన్నెలవో, వర్షించే కాంతిలో ఇంద్రధనస్సువో, నీకంటి సూపే ఈ ఇంటికంతా వెలుగమ్మా, ఆ వెలుగులు మెరిపే దీపానివి నువ్వమ్మా. నా గుండెలో నీకు ఇల్లమ్మా, నువ్వు పుట్టక మునుపే ఉందమ్మా, నా గుండెలో నీకు ఇల్లమ్మా, నువ్వు పుట్టక మునుపే ఉందమ్మా. నీకు స్వాగతం ఎప్పటికైనా చెల్లమ్మా, ఆ పెదవులపై చిరునవ్వు చూస్తే చాలమ్మా. కొండ చాటున ఉండావో, సెలయేరు చాటున ఉండావో, కొండ చాటున ఉండావో, సెలయేరు చాటున ఉండావో, కొండంత ప్రేమ నీ అన్నకే ఉందమ్మా, అది సెలయేరులాగా ఎప్పటికీ పారునమ్మా. సో ఇది బామ్మగారు నా మనోభావం. చెల్లెళ్ళు లేరు అనే బాధని బాగా వ్యక్తపరిచావు నాయన నా కవితలో. కానీ ఏం చేస్తాం, ఇక నువ్వే పెద్దవాడు అయిపోయావు, ఇక నీకు చెల్లెళ్ళు వచ్చే అవకాశం లేదు. ఒకటి మాత్రం చెబుతున్నాను, నీకు కూతుళ్ళు పుట్టారు, వాళ్ళకి ఒక తమ్ముళ్ళైనా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నావా? మళ్ళీ రేపు పొద్దున వాళ్ళు కంప్లైంట్ చేయకూడదు, నీలాగా బాధపడకూడదు. నువ్వు చూసావు కదా ఇప్పుడు చెల్లెళ్ళు లేరని చెప్పి బాధపడుతున్నావు. మరి
నాకు ఆ స్వతంత్రం ఉంది, అడిగే స్వతంత్రం అడుగుతాను. సరేనా? తప్పకుండా మామగారు. కాకపోతే అది వచ్చే జన్మలో జరగచ్చేమో. ఈ జన్మలో మాకు ఇద్దరు కవల పిల్లలు చక్కగాని ముచ్చటగాని మోర్ దాన్ ఎనఫ్, చాలా హ్యాపీగా ఉన్నాము మేమిద్దరం, మాకిద్దరు అన్నట్టుగా. చాలామంది ఇట్లానే విదేశాలకు వెళ్తూ ఉంటారు. మొదటిసారిగా వెళ్ళినప్పుడు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పటి ఇబ్బందుల్ని అవన్నీ తలుచుకుంటూ ఇక్కడున్న వాటిని అక్కడ లేని వాటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఏ విధంగా నీ మనోభావాల్ని కవిత రూపంలో పెట్టావో 4 మాటలు 2 కవితలతో కాస్త చెప్పు నాయనా. నేను మొట్టమొదటిగా ఆస్ట్రేలియా వచ్చినప్పుడు ఫస్ట్ 1 year కూడా ఏంటంటే చాలా ఇబ్బందులు పడ్డాను. అంటే సరైన ఉద్యోగం రాక అనుకోవాలో తెలియదు, లేదంటే తెచ్చుకోగలిగే టాలెంట్ లేదనో తెలియదు అప్పట్లో. సో చాలా కష్టంగా ఉండేదన్నమాట. తర్వాత ఒక పెద్ద ఆయన నాకు, అంటే మా చుట్టాలే అవుతారు, ఆయన సహాయం చేశారు, ఉద్యోగం వచ్చింది. అక్కడి నుంచి మొదలైందంతా అని లైఫ్. కాకపోతే ఆ ఉద్యోగం లేని సమయంలో నేను ఒక ప్రవాసిగా ఎలా ఫీల్ అయ్యాను అన్నది దాని మీద నేను రాశాను అనమాట. అది మీకు వినిపిస్తాను ఇప్పుడు. ఊహించని ఈ చీకటిలో ఎదురొచ్చే ఆ ఎడారిలో వెలుగును చూపేదెవరు, నా దాహం తీర్చేదెవరు, వర్షపు చినుకుల వలయంలో ఎదురీదే జలపాతంలో నన్ను తప్పించేవారెవరు, నన్ను ఒడ్డుకు చేర్చేదెవరు, స్వదేశము కాని దేశములో నా దేశము కాని ప్రదేశములో ఆశ్రయమిచ్చేదెవరు, నా ఆకలి తీర్చేదెవరు, తెలిసి తెలియని మనుషులతో ప్రతిదినము యాంత్రిక జీవంతో నన్ను దరి చేర్చేదెవరు, నా వృత్తికి చేయందించేదెవరు. ఇది బామ్మగారు నా మనోభావం. బాగున్నా, చక్కగా చెప్పావు. మనం ఏ దేశం అయితే ఏంటి, ఏ దేశంలో ఉండి ఇంకో దేశంలో ఉన్నా ఏదైనా మన పెద్దల నుంచి వచ్చిన మన సాంప్రదాయాలని వదులుకోకుండా చక్కగా చేసుకుంటున్నావు. పండగల మీద కూడా నీ మనోభావాన్ని కవితల్ని రాశావు, వాటిని కూడా కాస్త చదివి వినిపించు. పండగలంటే తెలిసిందే కదా, మనం తాతగారింటికి అలా మేనమామ గారింటికి లేదంటే మేనత్త గారింటికి అలా వెళ్తేనే మనకి పండగల కింద లెక్క. మన ఇంట్లో ఉండి చేసుకుంటే పండగల కింద లెక్క కాదు. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఎప్పుడు చదువుకుండడం, లేదంటే బయట మన ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉండడం అలా ఉంటుంది. సో పండగలప్పుడు మాత్రం చుట్టాలింటికి వెళ్ళాలని ఉంటుంది, అక్కడ చుట్టుపక్కలన్నీ చూడాలని ఉంటుంది. సో అలాంటివి మనస్తత్వం నాదిను అందరిలాగానే. సో కాకపోతే మనకి ముఖ్యంగా దసరా పండుగ, ఈ సంక్రాంతి పండుగ, ఇలాంటివన్నీ కూడా బాగా ఎందుకు ఇష్టం అంటే ఎక్కువ సెలవులు వస్తాయి కాబట్టి వాటికి. అంటే 15 రోజులు 15 రోజులు సెలవులు వస్తాయి కాబట్టి ఆ పండుగలు బాగా ఇష్టం, అంతకన్నా ఇంకేం లేదు. సో పండగ సందడి అని చెప్పి రాశాను. ఈ మనకి ఏంటంటే తెలంగాణలో బోన పండుగ అని ఉంటుంది, బతుకమ్మ పండుగ అని ఉంటుంది. ఆ పండుగలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది కొన్ని చోట్ల చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా నేను తెలుగువాడిని కాబట్టి నాకు తెలంగాణ, ఆంధ్ర ఈ విభేదాలు లేవు కాబట్టి అక్కడ ఇక్కడ బాగా జరిగే పండగలన్నీ కూడా నేను ముచ్చటించుకుంటూ రాసుకున్నాను అన్నమాట. నా మనోభావం మీకు చెప్తాను ఇప్పుడు. గూనుగు పూలతో మనోళ్ళు చేసేరు బతుకమ్మ సందళ్ళు, మున్నేరు వాగుల ఉరవళ్ళు, బోనాల పండుగ గొబ్బిళ్ళు, తిరుమలగిరి కాడ తిరునాళ్ళు, దసరా పండగ పందిళ్ళు, కృష్ణమ్మ గోదావరి పరవళ్ళు, సంక్రాంతి పండగ పొంగళ్ళు, సమ్మక్క సారమ్మ సవాళ్ళు, త్రెంచిన బానిస సంకెళ్ళు, మేడారం జాతర లోగిళ్ళు, వెలిగిచ్చే ఆనంద కన్నీళ్ళు, రాధమ్మ వెన్నెల కావిళ్ళు, కృష్ణయ్యకు తీర్చే ఆకళ్ళు, ననగన్న నా ఇంట నావాళ్ళు, నాకు వడ్డించే భోజన విస్తళ్ళు. సూర్య, నువ్వు రాసిన కవితలు అంటుంటే నన్నే కొట్టేటట్టున్నావు నువ్వు. నావి కవితలు కాదు బామ్మ అంటున్నావు. సరే వదిలేద్దాం, ఎందుకు నీకు ఇష్టం లేని దాన్ని ఎందుకు అట్లా చేయాలి? నేను మాత్రం
నీ మనసులోంచి వచ్చిన భావాలు కాబట్టి రాస్తున్నావు కాబట్టి నువ్వు మనస్వి అని అంటున్నా. ఆ? ఇది నచ్చినా నచ్చకపోయినా నేను మనస్వే అంట. మన మనస్వి సూర్య అయ్యల సోమయాజులు. చక్కగా నీ మనసులో ఉన్న భావాల్ని పండితుడిని కానంటావు, పొట్టేళ్ళని కానంటావు, చెల్లెలు లేదనే బాధని, నీ మనోవేదనని ఇవన్నీ చూపిస్తున్నావు. ఇంకకపోతే ఈ తాత్వికంగా పుట్టినప్పుడు ఎవరు ఫస్ట్ ఎత్తుకున్నారో తెలియదు అంటున్నావు, పోయేటప్పుడు ఎవరు ఎత్తుతారో తెలియదు అంటున్నావు. ఏమిటి అసలు ఈ గోడేమిటి? నువ్వు నీ కవితా ధోరణి చూస్తుంటే బాల్యము, యవ్వనము, కౌమారము అట్లా వచ్చింది. తాత్వికంలోకి వచ్చావు, ఏమిటి ఆ విషయాలు చెప్పు కాస్త. అంటే ముఖ్యంగా మనకి వెరీ రీసెంట్గా చూస్తే అందరికీ తెలిసిన బెస్ట్ ఎగ్జాంపులే కరోనా అని చెప్పి వచ్చి మనుషులు అంటే వాళ్ళు అస్తమిస్తూ ఉండడం. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు గ్యారంటీ ఉండేది, ఆ నలుగురు ఎవరు అన్నది గ్యారంటీ ఉండేది అస్తమించిన తర్వాత. కానీ ఈ రీసెంట్గా వ్యవహారాలు చూస్తుంటే, టీవీ న్యూస్ చూస్తుంటే, ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే ఆ గ్యారంటీ లేదని నాకు అనిపిస్తోంది ఇంకా భవిష్యత్తులో. సో దీని మీద నాకు ఆ సమయంలో వచ్చిన ఒకనొక సమయంలో వచ్చిన భావాల్ని నేను రాశాను. అదేంటంటే, తొలి శ్వాసకు స్పందించే వారెవరో తెలుసు, తుది శ్వాసకు స్పందించే వారెవరని తెలియనా. అంటే తొలి శ్వాసకి అక్కడ అమ్మ ఉంటుంది, లేదంటే డాక్టర్, నర్స్ ఉంటుంది, వాళ్ళందరూ స్పందిస్తారు. ఆ తర్వాత మనం పెరుగుతూ ఉంటాము, మనకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. కానీ తుది శ్వాస, ఒకసారి శ్వాస విడిన తర్వాత నేను చెప్పినట్టుగా ఇంత ముందంటే గ్యారంటీ ఉండేది, కానీ ఇంక మీదట లేదు. కాబట్టి ఎవరు స్పందిస్తారో తెలియదు అనమాట. స్పందిస్తారు కానీ ఎవరు స్పందిస్తారో తెలియదు. అది జన్మించిన ఎత్తుకొనున్నది తల్లి అని తెలుసు. మనం పుట్టిన తర్వాత తల్లి ఎత్తుకుంటుంది, అది తెలిసిందే అందరికీ. మరణించిన పిదప నిన్నెత్తువారెవరని తెలియనా. మరణించిన తర్వాత ఎవరు ఎత్తుతారు అన్నది తెలియదు ఇక మీదట. సో అలా అని నాకు అనిపించి నేను 4 ముక్కలు రాసుకున్నాను. చక్కగా నిజమే. పుట్టినప్పుడు తర్వాత పెద్ద అయిన తర్వాత పెద్దవాళ్ళని అడిగి, అమ్మని నాయనమ్మల్ని అడిగి ఎవరు ఎత్తుకున్నారే ఏంటే అని అడుగుతాం. చెప్పడానికి దాఖలాలు ఉన్నాయి, సాక్ష్యాలు ఉంటారు అక్కడ. కానీ పోయినప్పుడు అవన్నీ ఏమీ ఉండవు. చాలా తాత్వికంగా చక్కగా చెప్పావు. మళ్ళీ ఇంకోసారి అంటున్నా, నువ్వు మనస్సువే. నువ్వు నన్ను కొట్టినా తిట్టినా నేనేమి ఫీల్ అవ్వను. ఎందుకంటే నిన్ను అనే స్వతంత్రం నాకుంది, నువ్వనే స్వతంత్రం నా దగ్గర నీకున్నది. అయ్యో మా అమ్మగారు అలా లేదు, భలేవాళ్లే. పెద్దవాళ్ళని ఎప్పుడు మనసా వాచా కర్మణ గౌరవించే లక్షణం కదా మంది. మరి బామ్మ అమ్మమ్మలు వాళ్ళు పెట్టిన గోరు ముద్దలు, వాళ్ళ ఒళ్ళో పడుకొని వాళ్ళు చెప్పిన కథలు వింటూ ఆ విషయాల గురించి కూడా కవిత రాశానన్నావు. ఆ విషయం కాస్త చెప్పు. నాకేంటంటే ఇప్పుడు నానమ్మ అమ్మమ్మ వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరి మీదే రాయాలి అని అనిపించలేదు నాకు. ఎందుకంటే నాకు వాళ్ళిద్దరూ కూడా ఒకటే అన్నట్టుగా అనిపిస్తుంది. ఎంత లేదన్నా నా తల్లిదండ్రుల కన్నా తల్లులు వాళ్ళు. సో అందుకని వాళ్ళిద్దరినీ కూడా ఉద్దేశించి, వాళ్ళు నాకు చిన్నప్పుడు ఎలాంటివి చెప్పి నన్ను పెంచారో, అంటే నేను చెప్పాను కదా పండగలప్పుడు అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తుండేవాడిని, లేదంటే వాళ్ళు మా ఇంటికి వచ్చి ఉంటున్నప్పుడు జరిగిన విషయాలు అవన్నీ కూడా నాకు గుర్తుకొస్తూ నేను నా మనోభావాలన్నీ కూడా వచన రూపంలో పెట్టుకున్నాను నేను ఇక్కడ. అది చెప్తాను మీకు. నాన్నను కన్నా అమ్మ, మంచి మనసున్న మా అమ్మ. అమ్మను కన్నా అమ్మ, మంచి కోరుకునే అమ్మమ్మ. మా అమ్మ చేతి భోజనం మధురాతి మధురం, అమ్మమ్మ పోసే భోజులు మరువలేని మోజులు. మా అమ్మ పాడే పాటలు నాటి చరిత్ర పుటలు, అమ్మమ్మ చెప్పే మాటలు మంచి నడవడి మీటలు. మా అమ్మ నేర్పే యుక్తులు నీతి కథల నిధులు, అమ్మమ్మ చెప్పే సూక్తులు నిర్వర్తించతగ్గ విధులు. ఇది బామ్మగారు నేను నానమ్మ గురించి అమ్మమ్మ గురించి
కలిపి రాసుకుంది. నానమ్మ పెట్టిన భోజనాలు, అమ్మమ్మ పోసిన భోజులు, భోగి పళ్ళని భోజనాలని పదప్రయోగంలో నా మనస్వి సూర్య చాలా చక్కగా ఇచ్చేశాడు. బాగుంది చక్కగా ఉంది నాయన, చక్కగా ఉంది. అయ్యో ఆ మనసు మీకుంది కదా మామగారు, అదే వాళ్ళకి ఆశీర్వచనం. మనసు అనేది ఉంటే చాలు. ప్రయోగం బాగుంది. ఏది నీ ఇద్దరు నీ కూతుళ్ళకి వచ్చి భోగి పళ్ళు పోద్దామంటే ఒక పక్కన కరోనా, అందులో పైపెచ్చేవో ఆస్ట్రేలియాలో ఉన్నావు. ఇక్కడి నుంచే మనస్సుతో ఆ పిల్లలందరికీ ఆ భోగి పళ్ళు పోసి ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని చూసుకుంటానాయన. సరేనా? చక్కగా నీ మనసులో భావాల్ని, ఆ సూర్య లోని భావాన్ని చక్కగా 4 మాటలు 4 మనోభావాన్ని చెప్పావు. అసలు సూర్య అయ్యల సోమయాజులు ఏమిటి, అసలు ఈ భావన ఏమిటి, అసలు ఈ అయ్యల సోమయాజుల గురించి కాస్త చెప్పు, ఆ ఇంటి పేరు గురించి. అయ్యల సోమయాజులు అంటే నాకు మా పూర్వం అంటే మా మామగారు వాళ్ళు చెప్పింది ఏంటంటే, అయ్యల అంటే మొట్టమొదటి అని అర్థమట. సోమయాజి అంటే ఇప్పుడు మనకి శరీరంలో ఏంటది షట్చక్రాలు ఉంటాయి కదండి, వాటిని మెడిటేషన్ ద్వారా మూలాధారం నుంచి సహస్రారానికి ఆ శక్తిని పంపించి ఆ సోమరసం అనేది చిందించడం దాన్ని సోమయాజి అని అంటారని వినికిడి. కాకపోతే మా పూర్వీకులు ఒరిజినల్గా తమిళనాడు. సో తమిళనాడులో తెలుసు కదా మీకు, ఫాదర్ నేము వచ్చేసి సన్కి సర్నేమ్ అవుతుంది. కానీ మా బహు పూర్వీకులు ఎవరో ఈ యోగాన్ని మొట్టమొదట ఎవరైతే చేశారో అప్పట్లో సంస్కృతంలో వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు కాబట్టి ఆ సంస్కృతం పరంగా ఒక పేరు తీసుకొచ్చారన్నమాట. ఆ పేరే ఏంటంటే మన ఇంటి పేరు కింద అయిపోయింది. చక్కగా చెప్పావు నాయనా అన్నీ కవితల రూపంలో. బాగుంది. హాయిగా చక్కగా ఉంటూ, ఆరోగ్యంగా ఉంటూ, కుటుంబాన్ని చూసుకుంటూ, నీ పరిసరాలని హాయిగా ఆహ్లాదకరంగా ఉంటూ ముందుకు పోవాలని, నీ జీవితంలో మంచి అభివృద్ధి జరగాలని, నీకు ఇష్టమైన గణపతి దేవుణ్ణి మనసారా స్మరిస్తూ నీకు మంచి జరగాలని కోరుకుంటున్నా. తప్పకుండా మామగారు, మీతో మాట్లాడింది చాలా సంతోషం.